హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా పిల్లలైతే ఈరోజైతే స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నారు ఫ్రెండ్స్. ఇది పల్లెటూరు స్విమ్మింగ్ పూల్ అన్నట్టు. పల్లెటూళ్ళల్లో స్విమ్మింగ్ పూల్ ఎలా తయారు చేశారంటే, అది స్విమ్మింగ్ పూల్ పొలాలలో పెద్ద ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో పెద్ద గుంత తవ్వి ఆ గుంతలో మొత్తం సిమెంట్ పాలు వేసి మొత్తం స్విమ్మింగ్ పూల్ లెక్క రెడీ చేసి అందులో వాటర్ ఇచ్చారు. ఆ వాటర్లో పిల్లల్ని ఇంకా ఈత కొట్టడానికి పిల్లలకైతే రెడీ చేసిండ్రు అన్నట్టు. వాళ్ళు పిల్లలు ఈతకు వచ్చిన వారందరితో పాటు ఒక్కరికి 20-30 గంటకి 20-30 రూపాయలు తీసుకుంటారు అన్నట్టు. చిన్నపిల్లలకైతేనే 20 రూపాయలు, పెద్దవాళ్ళకైతేనే 50 రూపాయలు అట్లా తీసుకుంటారు అన్నట్టు. వారు ఎండాకాలం వరకు చాలా పైసలు వస్తాయండి వాళ్ళకి. ఇలా తయారు చేసిన స్విమ్మింగ్ పూల్ సేమ్ స్విమ్మింగ్ పూల్ లెక్కనే ఉంటుంది. హైదరాబాద్లో స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. మా పాప అయితే ఈత నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ ఈత రావటం లేదు. అయినా ఈత రాకపోయినా పర్లేదండి, నేర్పించాలి పిల్లలకు ఈత నేర్పిస్తేనే మంచిది. ఎందుకంటే రేపటి నాడు వాళ్ళు బయటికి వెళ్ళినా వాటర్లో ఎక్కడన్నా పడిపోయినా వారంతకు వారి ప్రాణాలు కాపాడుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. నాకైతే ఎలాగో రాదు ఈత, అలాగే మన పిల్లలు ఉండకూడదు. అందుకు వాళ్ళకు ఈత నేర్పించాలి అంటే పల్లెటూళ్ళలో ఎలా ఉంటారు, పిల్లల్ని ఒక్కరినే ఈతకు పంపించి తల్లిదండ్రులు ఇంటికాడ కూర్చుంటారు. అలా చేయకండి, పిల్లలతో పాటు తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళకి ఈత నేర్పించాలి. అంతేగాని పిల్లల్ని ఒక్కరిని ఏడ్చిపెట్టి తల్లిదండ్రులు ఇంటికాడ ఉండకూడదు. పిల్లలతో పాటు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు వెళ్ళాలి. అలా వెళ్తేనే పిల్లలు కొంచెం ధైర్యంతో మంచిగా ఈత నేర్చుకుంటారు. అదే పిల్లని పంపించారు అనుకో, ఆ చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు, ఎవరు వాటర్ మింగినరో ఎవరు ఎక్కడ ఈత కొడుతున్నారో తెలియదు కదా. అందుకు మనం పక్కలుంటే మనం చూసుకుంటాం వాళ్ళని. మా పిల్లలైతే మా వారు పక్కనే ఉన్నారు, ఇద్దరు కలిసి ఈత నేర్చుకుంటుండ్రు. కానీ కంపల్సరీ పెద్దవాళ్ళు అయితే ఉండాలండి పిల్లలు ఈత నేర్చుకునేటప్పుడు. కానీ పిల్లలకు మాత్రం ఈత మాత్రం కంపల్సరీ నేర్పించాలి. పిల్లలకి ఈత నేర్పిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే రేపటి నాడు వాళ్ళు ఎక్కడ వెళ్ళినా వాళ్ళ ధైర్యంతో వాళ్ళు ఉంటారు. ఇదేగాక ఏదైనా ప్రమాదాలు రావచ్చు. అందుకు ఈత మాత్రం ఖచ్చితంగా నేర్పించాలి పిల్లలకు. సమ్మర్లో ఇలా ఎంజాయ్ చేస్తారు ఈత వచ్చిన వాళ్ళు. ఈత రాని వాళ్ళు ఏం చేస్తారు, ఇంటికాడ కూర్చుంటారు. అంతేగా ఫ్రెండ్. అలా సరే మరి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.